క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, 23వ సామాన్య వారములోని బుధవార ధ్యానాంశమునకు మీ అందరికీ స్వాగతం. నేడు మనము ధ్యానించబోయే సువిశేష పఠనం లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనము నుండి 26 వచనములను గురించి ధ్యానిద్దాం. నేటి సువిశేష పఠనం మత్తయి సువార్తలోని అష్టభాగ్యాలను మనకు గుర్తు చేస్తుంది. లూకా సువార్తికుడు కొంచెం భిన్నముగా అష్టభాగ్యాలను రాశాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో చదువుతున్నట్లుగా, యేసు శిష్యుల వైపు కనులెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. ఇక్కడ శిష్యులు అనగా కేవలం 12 మంది అపోస్తలులు మాత్రమే కాదు, ప్రభువును అనుసరిస్తున్న వారందరూ. అదే సమయంలో యేసు బోధనలను వినుటకు వచ్చిన వారందరూ కూడా కాదు. కనుక యేసు బోధించినటువంటి ఈ ఉపదేశం క్రీస్తును విశ్వసించి ఆయనను అనుసరించు వారికి వర్తిస్తుంది. ఎందుకనా క్రీస్తు శిష్యులు నిజమైనటువంటి పేదలు. ఆకలిగొనియున్నవారు, శోకించుచున్నవారు మరియు క్రీస్తు నిమిత్తము హింసలకు గురియగువారు క్రీస్తు శిష్యులు. లూకా సువార్తలో యేసు ప్రభువు ఆశీర్వాదాలతో పాటు అనర్థాలను కూడా పలుకుచున్నారు. ఈనాటి సువిశేష పఠనంలో మనము 4 ఆశీర్వాదాలు, 4 అనర్థాలను లూకా సువార్తలో చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదాలు ఏమనగా, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. అలాగే ప్రభు పలికిన ఆ 4 అనర్థాలు ఏమనగా, అయ్యో ధనికులారా మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించుచున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించునప్పుడు మీకు అనర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, ధన్యత అనగా భాగ్యము, సంతోషము, సంతృప్తి కలవారు, దేవుని కృపానుగ్రహముతో నింపబడిన వారు. అలాగే ఇది రక్షణ ఆనందమును సూచిస్తుంది. అనర్థము అనగా అసంతృప్తిని సూచిస్తుంది. నేటి సువిశేష పఠనంలో ప్రభువు ధనికులారా మీకు అనర్థము, ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీకు అనర్థము అని పలుకుతున్నారు. సాధారణంగా మనమైతే ధనికులే ధన్యులుగా భావిస్తాం, కడుపు నిండిన వారలే ధన్యులుగా భావిస్తాం. మరి యేసు ఎందుకు ధనవంతులకు అనర్థము అని పలికాడు, కడుపు నిండిన వారలకు అనర్థము అని పలికాడు? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, వారి హృదయాలు దేవునికి దూరముగా ఉన్నాయి. ధనము ఒక వ్యక్తిని స్వయం సంతృప్తులుగా చేసి దేవుడు అవసరము లేదని భావించేలా చేస్తుంది. ధనం అహంకారులుగా మార్చుతుంది. ఆత్మ సంబంధమైన విషయాలను మర్చిపోయేలా, ఆత్మ సంబంధమైన విషయాలను అశ్రద్ధ చేసేలా చేస్తుంది. మరి ఇలాంటి వారు దేవుని వాక్యాన్ని ఆలకించలేరు, తద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేరు, దానికి అనుగుణముగా జీవించలేరు. అందుకే అలాంటి వారికి అనర్థము అని యేసు పలికి ఉన్నారు. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు అని యేసు పలికారు. దేవుడు పేదలను ఆశీర్వదిస్తారు. కనుక పేదలుగా ఉండటానికి మనం ఎప్పుడూ భయపడకూడదు.
దేవుడు తన ప్రేషిత కార్యాన్ని పరిపూర్తి చేయుటకు పేదలను, బలహీనులను ఎన్నుకుంటాడు. పేదరికంలో ఉన్నవారు, ఆకలితో ఉన్నవారు, అవమానింపబడిన వారు, వెలివేయబడిన వారు, నిందింపబడిన వారు, ద్వేషింపబడిన వారు, ఖండింపబడిన వారు ప్రభు దృష్టిలో ధన్యులు. ఎందుకంటే పేదలు దేవుని రాజ్యాన్ని గుర్తిస్తారు. ఆకలితోనున్నవారు దేవునిపై ఆధారపడి జీవిస్తారు. దుఃఖములో నిజమైన సంతోషాన్ని, హింసలలో నిజమైన ఆనందాన్ని వారు చవిచూస్తారు. మరి ప్రియ సహోదరీ సహోదరులారా, యేసు ఉపదేశించిన ఈ భాగ్యాలు మన జీవితంలో మనం ఎలా జీవించాలో ఉపదేశిస్తూ ఉన్నాయి. మనలను ఆశీర్వదించేది కేవలము మన పేదరికము కాదు, మన ఆకలి కాదు, మన దుఃఖము కాదు, విశ్వాసము కొరకు మనము పొందే హింసలు కాదు. కానీ యేసు ప్రభువుకు, ఆయన పరిశుద్ధాత్మకు మనము ఎంత నిబద్ధత కలిగి జీవిస్తూ ఉన్నామో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మన జీవితాలను మనము ఆయనకు ఎంతవరకు అర్పించుకుంటామో, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని, సమర్పణ కలిగిన జీవితాన్ని జీవిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. మరి యేసు బోధించిన ఈ ఉపదేశానికి, ఈ భాగ్యాలకు, ఈ అనర్థాలకు మనం ఎలా స్పందించాలి? ప్రియ సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, హింసల పాలవుతూ ఉన్నారు, నిరాశ్రయులవుతూ ఉన్నారు, నిస్సహాయ స్థితిలో జీవిస్తూ ఉన్నారు. వారికి మన సహాయాన్ని అందించినప్పుడు యేసు బోధించిన ఈ ఉపదేశాన్ని జీవించిన వారలమవుతాం. కష్టాలలో ఉన్న వారికి సేవ చేసినప్పుడు స్వయముగా యేసు ప్రభువుకే సేవ చేసిన వారమవుతాం. ప్రభు మనల్ని ప్రేమించినట్లే మనము మన పొరుగు వారిని ప్రేమించాలి. అందుకే మనము చేసే దయాపూరిత క్రియల ఆధారంగానే మనకు తీర్పు విధింపబడుతుంది అని మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి 46వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇతరులకు, ముఖ్యముగా పేదలకు, రోగులకు సహాయం చేసిన ప్రతిసారి దేవుని యొక్క ప్రేమానుభవాన్ని వారికి అందిస్తూ ఉన్నాము అని గుర్తించుకుందాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పఠనం దైవరాజ్యానికి, లౌకిక రాజ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టపరుస్తూ ఉంది. లౌకిక విలువలు కలిగిన మన జీవితము దైవరాజ్య విలువలు కలిగిన జీవితానికి మారాలి. దేవుని రాజ్యంలో మనము భాగస్థులము కావాలంటే లౌకిక ప్రపంచానికి భిన్నముగా మనం జీవించాలి. నిజమైన ఆనందము ఈ లోక సంపదలలో లేదని అర్థమవుతుంది. నిజమైన ఆనందం అనేది మన అంతర్గత పరివర్తనను కోరుతుంది. హృదయ పరివర్తన, మారు మనస్సు అనేది పరిశుద్ధాత్మ అనుగ్రహము ద్వారా మాత్రమే అది జరుగుతుంది. పేదరికం, ఆకలి దప్పులు, దుఃఖము, హింసలలో ఎలా మనం ఆనందాన్ని పొందగలం? ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక ఆనందాన్ని మనము పొందాలంటే మన హృదయాల నుండి దేవుణ్ణి దూరం చేసే ప్రతి విషయాన్ని, ప్రతి దానిని మనము తీసివేయాలి. దీనాత్ములు మాత్రమే దేవుణ్ణి గొప్ప సంపదగా వారి హృదయాలలో కలిగి ఉందరు. ఆత్మయందు ఆకలి దప్పులు గలవారు దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత వారి మనస్సులు, హృదయాలు పోషింపబడగలవు. పాప జీవితమునకై దుఃఖపడువారు ధన్యులు. వారు అపరాధ భావము నుండి సంతోషకరమైన స్వాతంత్రమునకు నడిపింపబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు బోధించిన ఈ ఉపదేశము ద్వారా మన జీవితాలకి ఒక గమ్యాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి పరలోక సంబంధమైనటువంటి విషయాలపై మనము మన దృష్టిని సారిస్తూ మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించుదాం. అలాగే ఈరోజు తల్లి శ్రీ సభ పునీత జాన్ క్రిసోస్తం వారిని స్మరించుకుంటూ ఉంది. వారు ఒక అగ్రపీఠాధిపతి, శ్రీసభ విద్వాంసుడు, బోధకులకు పాలక పునీతుడు.
ఆయన క్రీస్తు శకము 347 సంవత్సరంలో జన్మించి 407 సంవత్సరంలో మరణించారు. క్రిసోస్తం అంటే బంగారు నోరు గల అని అర్థం. మరి ఆయన పేరుకు తగ్గట్టుగానే క్రిసోస్తమ గారు ఆ కాలంలో ఎన్నో విభిన్నమైనటువంటి ప్రసంగాలు చేసి ఎంతోమందిని క్రైస్తవ జీవితానికి, క్రీస్తునకు ఆయన ఆకర్షించారు. అదేవిధంగా కథోలిక విశ్వాసానికి సంబంధించిన ఎన్నో వ్యాసాలను, గ్రంథాలను ఆయన రచించారు. అంతియోకు పట్టణంలో ప్రజలు విగ్రహారాధన నుండి విముక్తులు కావటానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అలాగే ఆ కాలంలో శ్రీసభలో ధన దుర్వినియోగాన్ని ఆయన సరిచేశాడు. వారి అద్భుత ప్రసంగాలు ఎంతోమందిని ఆకర్షించాయి. దైవార్చన క్రమమును సంస్కరించిన పితామహుల్లో జాన్ క్రిసోస్తం కూడా ఒకరు. ఆయన పీఠాధిపతి అయినప్పటికీ పేదలను ఆదరించాడు. అందరినీ సమాన దృష్టితో చూశాడు. అందుకే ఆనాటి సమాజంలోని కొందరు స్వార్థపరులు, అవినీతిపరులు ఆయనపై తప్పుడు నేరాలు మోపి బహిష్కరణకు గురయ్యేలా చేశారు. అర్మేనియా దేశ అడవుల్లోనికి ఆయన పంపబడ్డాడు. ఆయన అక్కడ అనేక శ్రమలను అనుభవించి క్రీస్తు శకం 407 సెప్టెంబర్ 14న ధన్య మరణాన్ని పొందారు. ఆయన జీవితం ఈరోజు మనందరికీ ఆదర్శం. ఆయన జీవించినటువంటి సువార్త విలువలను మనము కూడా పుణికిపుచ్చుకొని సువార్త విలువల ప్రకారం జీవిస్తూ క్రీస్తుకు నిజమైనటువంటి శిష్యులుగా మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.